ఇది వెంకట్ కోసం ప్రేమతోని వాళ్ళ అమ్మ కొట్టి పంపించిన రొట్టెలు. ఇట్లాంటివి మీ చరిత్రలో ఎవరు పాఠశాలలో చూసి ఉండరు. నమస్తే అన్న, అందరు బాగున్నారా? తెలుసు కదా, నేను మీలహరిక. గీయాల ముచ్చటేందంటే మన ఇంటి దగ్గర నుంచి గీ డబ్బు వచ్చింది. ఇది చూడడానికి గింత చిన్నగా ఉంది కానీ ఇంట్లో 27 కిలోల సామాన్లు వచ్చినాయి. మన చిన్నోడు ఏదో చెప్తుండు కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థమవుతలేదు. ఈ పార్సల్లో మాకు ఎన్నో ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ వాళ్ళ ప్రేమతో పంపించినాయి. ఇక చూస్తారు కదా, మన 6వ తరగతి అయితే అస్సలు ఆగుతలేరు. వాళ్ళకి ఇంట్లో గిఫ్ట్లు ఉన్నాయని తెలుసు. వాళ్ళకి వాళ్ళ పిన్ని బాబాయ్ గిఫ్ట్లు పంపించారు. అందుకని నేను ఎప్పుడు ఓపెన్ చేస్తానా అని చూస్తున్నారు. ఈ కొరియర్ వేసేటప్పుడు ఏమేమి సామాన్లు అలౌ చేసిరు, ఏమేమి అలౌ చేయలేరో చెప్తా. మీరైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవ్వండి. ఓపెన్ చేస్తున్నాయ్యా మన 6వ అయితే అమ్మ ఓపెన్, నేను కట్ చేస్తా అంటుండు. ఇక అతను చూసిరు ఎట్లా చూస్తుండో. ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ ఎవరు ఐటమ్ వస్తే వాళ్ళకి ఒక స్నాక్ ఎక్కువ ఇస్తా. ఎవరిది రాలేదు. బ్రూ ప్యాకెట్లు వచ్చినాయి. ఇట్లా కనిపిస్తే బ్రూ ఇష్టం కదా అని చెప్పి ఒక ప్యాకెట్ చేయమన్నా. చిన్న చిన్న ప్యాకెట్లు వేసిరు. ఇగో తీసుకురా బ్రూ చిన్నోడికి. ఇక కూర్చోదా, వాడికి కొంచెం సరదా అయింది. అందుకని కొంచెం ఇట్లా ఏడ్చినట్టు చేస్తున్నాడు. ఏదో ఒకటి ఇస్తే ఆడుకుంటాడు అని చెప్పి ఇచ్చేసిన. దానికి ఇష్టమైన ఇస్తుందా నువ్వు ఇట్లా. నెక్స్ట్ ఏంటి వెంకట్ వచ్చింది. కానీ ఇది లంసటి పేరు ఫస్ట్ టైం వింటున్నా. ఊకే యూట్యూబ్లలో పేర్లు విన్నాం కానీ ఎప్పుడు ట్రై చేయలే. ఇది చాయ్లో మిక్సింగ్ చేసుకునేదంట. శాంపిల్ కి పంపిమంటే మన వెంకట్ వాళ్ళ తమ్ముడు సెలెక్ట్ చేసి పంపించిండు. కావాలా తీసుకో, బాబాయ్ పంపించిండు నీకోసమే. కూర్చో. ఈ లంసటి నేనైతే ఇప్పుడు ఇక్కడ షాపింగ్ మాల్లో ఎప్పుడు చూడలేను. ట్రై చేద్దామైతే తెప్పించుకుంటే ఇప్పుడు మంచిగా ఉంది అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఈ కుంకుమ ప్యాకెట్ బొట్టు ఇది ఈడ కూడా దొరుకుతుంది. కాకపోతే ఇంత పెద్ద ప్యాకెట్ ఇది 150 రూపాయలకు వచ్చింది కదా మనకి. ఈడ ట్రిపుల్ ప్రైజ్ ఉంటది. ఇక ఎట్లాగో పార్సల్ తెప్పిస్తున్నా కదా అని రక్షి ఇది నాకు కావాలంటే చెల్లెలు అండ్ మా చెల్లెలు వెంకట వాళ్ళ తమ్ముడు ఇద్దరు కపుల్స్ కలిసి షాపింగ్ పోయి ఉండే. కుంకుమ కావాలంటే వేసారు పార్సల్. తీసుకోరు. నెక్స్ట్ ఏం వస్తుంది, గ్లాస్. ఇంట్లో ఆల్రెడీ ఒక గ్లాస్ ఉంది. తమ్ముడు అన్న ఇద్దరు కొట్లాడుతున్నారు. అందుకని వాళ్ళ కోసం వాళ్ళ పిన్ని ఇంకొక గ్లాస్ పంపించింది. తీసుకో, నీకే. బాగుందా అనేసి డబ్బల. వాడు వన్ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండే. అందుకని ఏం మాట్లాడతలే. ఇదేంటారు నాకు అందులో షాపింగ్ పోయి ఇది కావాలా అది కావాలని చూపిస్తున్నప్పుడు డబ్బలు చూస్తుంటే ఇంత పెద్దగా అనిపిస్తున్నాయి. ఇక వచ్చినాక ఇవి ఎంత చిన్నగా ఉందా. ఇంట్లో ఉంది కానీ ట్రై చేద్దామని చెప్పి షాప్ లో కనిపించింది కదా అని ఏమన్నా చిన్న నెయ్యి డబ్బా. ఇదేం డబ్బా, ఇదేందో తెలియదు. దీని పార్ట్స్ ఏమన్నా కనిపిస్తే చూద్దాం. ఇది పక్కకు పెడతా. మన ఇంట్లో పూజ ఉంది కాబట్టి పూజకి కావాల్సిన కొన్ని సామాన్లు వచ్చినాయి. ఇట్లాంటి టవల్స్ ఇలా దొరికాయి. అందుకని టవల్స్ తెప్పించిన. పూజకే ఇవి ఇంట్లోకి ఏంటంటే నెత్తి కోసుకొని జుట్టుకి తుడుచుకుందాం అంటే దొడ్డు టవల్స్ ఉంటాయి కదా, మన జుట్టుకి అవి సెట్ కాదనిపిస్తుంది. అందుకని మా మామకి టవల్స్ కావాలి అని చెప్తే స్పెషల్ గా షాప్ కి పోయి కొనుక్కొని పంపించిండు. నాకొకటి వెంకట్ ఒకటి కొట్లాడకుండా. తీసుకో. ఇంతకుముందు పూజ అని చెప్పిన కదా, పూజ కోసం బ్లౌజ్ పీస్లు ఇడనైతే మస్తు ప్రైజ్ ఉంటాయి. ఎట్లాగో అన్ని సామాన్లు తెప్పించుకుంటున్నాం కదా అని చెప్పి ఇవి చిన్నవి బ్లౌజ్ పీస్లు ఇవారు. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పబ్బా, ఏమొస్తుంది అనుకుంటున్నా. ఏంలే మా అమ్మ చేసి పంపించిన ఏంటి తింటూనే ఉంటాము. అందుకని పక్కకు పెట్టి వేరే చూద్దాం. ఇప్పుడు కూడా నేను ఇంట్లో వేస్తాను, నాకు ఏనికి వస్తుంది. కానీ అమ్మ ఇష్టంతో ఇంతకుముందు ఒకసారి పార్సల్ వేసినప్పుడు కూడా నేను పంపిస్తా అన్నది. అప్పుడు వద్దు అన్న. ఈసారి మళ్ళీ పంపిస్తా అంటే ఇక వద్దు అని చెప్పాలనిపించలేదు. ఇష్టంతో పంపిస్తా అన్నది కాబట్టి అంటే పంపించింది. స్పైసెస్ బిర్యానీ సామాన్లు మన దగ్గర నెలలో 1-2 సార్లు బిర్యానీ కంపల్సరీ ఉండాల్సిందే. మళ్ళీ మన దగ్గర ముక్కలేంది ముద్ద దిగది. ఈ సామాన్లు ఈ స్పైసెస్ నేను తక్కువనే వేస్తా కానీ కావాలి అందుకని కొన్ని పంపించారు. ఇడనైతే మసాలాలు చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇట్లా మంచిగా ఏమైనా ఐటమ్స్ తెప్పించుకోవాలనుకుంటే ఇట్లాంటి ఐటమ్స్ తెప్పించుకోవచ్చు, మంచిగా యూజ్ అవుతాయి.
గిన్నె ఇలాచీలు వస్తాయి కదా, అయితే $7 $8 అట్లా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇండియాకి వీటికి కంపేర్ చేస్తే ఈడ ఎక్కువ ప్రైస్ అంటే ట్రిపుల్ ప్రైస్ ఉంటది. ఇప్పుడు మనకి ఇండియాలో ₹10 ఎగ్జాంపుల్ ₹10 ఐటమ్ దొరికింది అనుకో, ఈడ ₹30 ₹40 ఉంటది. అంటే అన్ని ఐటమ్స్ మీద ఉండదు, కొన్ని ఐటమ్స్ మీద ఉంటాయి. అట్లా కంపేర్ చేసుకొని మళ్ళీ కొన్ని ఐటమ్స్ అయితే ఎట్లా అంటే ఇప్పుడు కిలకి పైసలు వేస్తారు కదా మనకి, దానికి అండ్ కొన్ని ఐటమ్స్ కి కంపేర్ చేస్తే రెండుకి సేమ్ ప్రైజే ఉంటది, కొన్నిటికి ఎక్కువ ఉంటది. మనకి ఏదైతే వర్త్ ఇట్ అనిపిస్తుందో అవి మాత్రమే నేను తెప్పించుకుంటా. అంటే నేను కంపేర్ చేస్తా అంటే అన్ని అట్లా కంపేర్ చేయలేను, కొన్ని చూసుకొని నాకు ఎట్లాగో పార్సల్ వస్తుంది కదా మనకి కొంచెమన్నా సేవ్ అవుతుంది అని చెప్పి అట్లా చూసుకొని ఇట్లా తెప్పించుకున్నాం. స్పైసెస్ కూడా అన్ని అలౌ చేయరు, చూసుకొని మనం తెప్పించుకోవాలి. ఇందులో ఏమున్నాయో చూద్దాం. మీకోసం అనేది ఓపెన్ చేస్తున్నా. బిర్యానీ ఐటమ్స్ అంటే చెక్క, ఇలాచి, ఆకు ఇలాంటి అన్ని ఉంటాయి కదా, అవి కూడా కొన్ని అలౌ చేయడు. మొన్నటి వరకు కొబ్బరిలు అలౌ చేస్తుండే, కొబ్బరిలు కూడా అలౌ చేస్తలేడు ఇప్పుడు. ఇగో ఇలా స్పైసెస్ అంటే ఓమా, సోంపిది, ఇలాచి, ఈ షాజీరా. మొన్న పార్సల్ వేయించినప్పుడు షాజీరా అలౌ చేయలేరు, ఈసారి అలౌ చేసిర్రు, అది చూసుకోవాలి మనం. మిరియాలు, మన వెంకట్కి ప్రతి ఒక్క కూరలా ఈ మిరియాల పొడి ఉండాల్సిందే పక్కకు. నేను ఏ కూర వండినా ఎక్కడికైనా పోయినా ఉప్పు డబ్బా మిరియాల డబ్బా తెచ్చి పెట్టుకుంటాడు. ఇంకా ఇలాచి, కొన్ని వచ్చినా సేవ్ అయినట్టే కదా, కొన్ని అలౌ చేయలేదు కాబట్టి అలౌ చేస్తే తెప్పించుకోవాలి. ఇవైతే నేను గాజులు అనుకుంటున్నా. కరెక్ట్ చెప్పినా, మా చెల్లెలు చీర కొనుక్కొని ఉండే, చీరకి మ్యాచింగ్ గాజులు తీసుకొని పంపించింది. జోయిపేట్ల కాదు, సంగారెడ్డిలో. మంచిగా పగలకుండా వచ్చినాయి చూడండి. ఇంకో డబ్బు ఉంది, రే వెంకట్ కళలో అవ్వలేదు, అది కొద్దిసేపు ఆగి ఓపెన్ చేస్తా. ఇది కూడా గాజుల డబ్బా అనుకుంటున్నా. మ్యాచింగ్ గాజులు ఉన్నాయి, మరి చీర ఏది అనుకుంటున్నా, చీర కూడా ఉంటుంది, చూపిస్తా. గాజులు సరే, దీనికి ఓపెన్ చేద్దాం. ఓపెన్. స్వీట్స్ ఎక్కువ తినాం కాబట్టి చిన్నది ఎట్లాగో పార్సల్ వస్తుంది కదా అని కొన్ని స్వీట్లు తెప్పించుకున్నాం. స్వీట్ కావాలారా? వాడు స్వీట్ లో తినడు, ఇప్పుడు ఇండియాకి వచ్చింది కాబట్టి కొంచెం అలా టేస్ట్ చేస్తాడు. షేరింగ్ ఈస్ కేరింగ్. ఈ బుడ్డది డాడకి, ఈ బుడ్డది డాడకి. ఈ స్వీట్ లో లాస్ట్ చూసుకుందాం. అందరు కొరియర్లలో చూసుంటారు ఏం వేసుకుంటారు, ఏం వేపించుకుంటారు అని చెప్పి. అందరి దగ్గర ఎక్కువ నేను చూసిన దాంట్లో మిక్చర్లు, స్వీట్లు, లడ్డూలు, మురుకులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి మాత్రం మన పార్సల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. అవి కాకుండా ఇంకా వేరే అన్ని ఉంటాయి. ఏందిరా, ఇంతకుముందు స్వీట్ ఇచ్చిన కదా మనకి నచ్చింది, అందుకనే అడుగుతున్నాడు. ఇప్పుడు ఆరోకి గిఫ్ట్. ఆరో కళ్ళు మూసుకో, చేతులు ఇయ్యో. ఏంటది? ఆరో నీకు ఏం పంపించాలరా వాళ్ళ పిన్ని బాబాయ్ అడిగితే నాకు వాటర్ బాటిల్, బ్లూ స్పైడర్ మ్యాన్ బాటిల్ కావాలని అడిగిండు. అందుకని వాని కోసం స్పెషల్ గా సెలెక్ట్ చేసుకొని పంపించారు. నచ్చలేదా? నీకు నచ్చలేదు కదా, ఇక్కడ ఇచ్చాయి, తమ్మునికి ఇస్తా. మై స్పైడర్ మ్యాన్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. పాపడ్. ఇవి కూడా షాప్ లో కనిపించిన ట్రై చేద్దామంటే తీసుకున్నా. ఇంతకుముందు లంసట్టి చూపించిన కదా, అది ఒకటే ఉందేమో అనుకున్నా, నాకు కూడా తెలియదు ఎన్ని తీసుకున్నా. వస్తూనే ఉన్నాయి ఇక లంసట్టీలు. ఇప్పుడు గడ్డ వచ్చింది. గడ్డ ఏం గడ్డ తెలుసా? బెల్లం గడ్డ. ఇది కూడా దొరుకుతుంది కానీ నల్లగా ఉంటుంది. ఎందుకో ఆడ ఫోన్ లో చూస్తే తెల్లగా అనిపించింది, అందుకని ఈ బెల్లం గడ్డ తెప్పించుకున్నా ఇండియాకి. చిన్నది. పోయినసారి ఇట్లాంటిది ఒకటి పంపించింది, 2 పేరు కావాలని చెప్తే సేమ్ కలర్ది, మళ్ళీ ఈసారి ఇంకోటి డెకరేషన్ది. ఇంకో లంసా వచ్చింది. ఈ కవర్ అప్పటి నుంచి నన్నే చూస్తుంది. ఇది ఓపెన్ చేద్దాం. ఏమనుకుంటున్నావు చెప్పవా? ఇది వెంకట్ కోసం ప్రేమతోని వాళ్ళ అమ్మ కొట్టి పంపించిన రొట్టెలు. ఇట్లాంటివి మీ చరిత్రలో ఎవ్వరు పార్సల్లో చూసి ఉండరు, మా పార్సల్లో తప్ప. రొట్టెలు ఏంటంటే ఖరాబ్ అవుతాయి కదా, మంచిగా చేసి ఎండబెట్టి పంపించారు. ఇట్లా కరక్ ఉంటాయి, ఖరాబ్ కావు. ఇవి ఎవరు చేసినా వెంకట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ అమ్మ చేసినవి మాత్రం మస్తు ఇష్టము. ఆమె పాపడల్లాగా సన్నగా చేస్తుంది.
నాకైతే రొట్టెలు చేయడానికి రాదు. ఈ రొట్టెలు మాత్రం వెంకట్కి కాదు ఎవరికైనా వెంకట్ వాళ్ళ అమ్మ చేసినా ఇష్టము. అందుకని అత్తమ్మ వెంకట్ కోసం చేసి పంపించింది. ఇవన్నీ రొట్టెలే. మంచిగా జాబ్ పెట్టుకొని 1 నెల రోజులు 2 నెలల దాకా తింటాను రొట్టెలు. ఇంతకుముందు 3 కట్టెపుల్లలు దొరికినాయి కదా, ఇవి ఏందో ఇప్పుడు అర్థమైంది. కట్టడా ఇట్లా మీద వస్తాయి, 3 వచ్చినాయి దీనికి. ఇవి కింద పార్ట్స్, ఇవి మధ్యలో ఇట్లా. ఫస్ట్ టైం మీషోలో ఎట్లుంటాయో చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టినా. ఇవి డెకరేషన్ చేసేటప్పుడు చూపిస్తా. పార్సల్ ఏ వంట అవి కాకుండా నాకు కావాల్సినవి మాత్రమే తెప్పించుకున్నా. మా చెల్లెలు చేసి పంపించిన స్పైసెస్, గరం మసాలా చేసి పంపించింది, కొబ్బరి పొడి కొంచెము, ఇంకా ధనియాల పొడి. ఇక్కడ దొరుకుతాయి కానీ ఇంట్లో నుంచి చేసి పంపించినవి వేరే టేస్ట్ ఉంటాయి కదా. ప్రేమతో పంపించినప్పుడు ఎందుకు వద్దనాలి, అందుకని మంచిగా చేసి పంపించింది. నా ముంగటనే చేసింది. ఇవి వండుకునేటప్పుడు టేస్ట్ చూసి మంచిగా రాకపోతే తినడం. ఫస్ట్ టైం మా చెల్లెలు చేసింది తింటున్నా, నేను తినబోతున్నా. అయితే మసాలాలు వచ్చినాయి కాబట్టి రేపో ఎల్లుండో చికెన్ కూర వండుకుందాం. అన్న గిఫ్ట్ చూసిరు కదా, మరి తమ్ముని గిఫ్ట్ చూస్తారా? చిన్నోడికి చిన్న స్పైడర్ మ్యాన్ బాటిల్ అని ఇట్లా వేసుకోవచ్చు మంచిగా. తీసుకోరా, పిన్నికి చూపియాలి సరేనా? పిన్ని బాబాయ్కి చూపియాలి. అనికి బాటిల్ పిచ్చి ఎట్లా నవ్వుతున్నాడు. రే బాటిల్ ఎంత ఇష్టమో ఎత్తేసుడు కూడా అంతే ఇష్టం. వీడొక్కడు లంసా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాచి వచ్చింది, ఇలాచి చాయ్ ప్యాకెట్. మా డాడీ గంటకు ఒకసారి చాయ్ తాగుతాడు, ఇలాచి ఫ్లేవర్ మంచిగా ఉంటది అని చెప్పిండు. ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాం. ఆకులు మంచిగా రూమ్ లో డెకరేషన్ వేసుకుందామని తెప్పించిన ఆకులు. ఎగ్జాంపుల్ అవి అట్లా ఉంటాయి, ఇంకా అట్లా తగిలేసినాయి కదా, అట్లా తగిలేద్దామని చెప్పి తెప్పించుకున్నా. ఇప్పుడు ఈ డోర్ కి రంగురంగుల పువ్వులు. మంచిగా మన దగ్గర ఏదైనా పండగ అయితే బంతి పూలు, చామంతి పూలు అన్ని తెచ్చుకుంటాం కదా. ఈడనైతే గింత బొకేనే $7, $10, $50 అట్లుంటాయి. ఇవైతే ఎప్పుడు పడి ఉంటాయి కదా అన్నట్టు ఇట్లా తెచ్చుకున్నా. ఇంత పెద్ద పూల దండ. ఇదేంది ఏ బాబా చూసి నేను చెప్తా, ఎందుకు చూస్తున్నావు చెప్తే వేడలు. మనిషికి ఒకటి, నలుగురు ఉన్నాం కదా, 4 పంచుకుంటాం. పెళ్ళది వేడలు కూడా ఉన్నాయి. ఇదేంటి చెప్పబ్బా, చెప్పేంది. విగ్రహం ఎవరిది? పప్పుల కాలేసినావు. మాతుడు ఆల్రెడీ మాతది మమ్మీ మొన్న కాశీపోయినప్పుడు తీసుకుంది నాకు కావాలని చెప్పి. అదే సైజ్ లో మన దగ్గర ఇప్పుడు ఇంటి లగ్గం ఉంది. ఇంటి లగ్గం అంటే అబ్బాయి అమ్మాయి ఫోటో పెళ్లి చేస్తాం కదా. మొన్న వరలక్ష్మి ఫేస్ పంపించిందని చెప్పి ఈరోజు కృష్ణ వచ్చిండు. ఓహో, ఇలా ఆవాల ప్యాకెట్ పగిలిపోయింది. ఏది ఓపెన్ చేసినా ఆవాలు అత్తుకొని వస్తుంది. భగవాన్ చూపిస్తే భగవాన్కి మొత్తం ఆవాలు అత్తుకున్నాయి. ఇది ప్రసాదం గిన్నె మమ్మీ పంపించింది. ఆవాల గిన్నె, ఇప్పుడు ప్రసాదం గిన్నె కాదు. ఇది పక్కకు పెడదాం, లాస్ట్ కి స్నానం చేపియాలి. ఇవి గంటలు. నేను మొన్ననే ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నా. పూలదండలు ఇవి తెప్పించిన కదా, ఇట్లాంటివి నా చేతులతోనే చేద్దామని ప్లాన్. వీటికి ఏదైనా యూజ్ అవుతుందని ఇట్లా కొనుక్కున్నా గంటలు. జామ్ 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 గులాబ్ జామ్ ప్యాకెట్, ఇంకా ఇలాచి ప్యాకెట్. ఈ మన ఇంట్లో ఉన్న 3 మగాళ్ళ కోసం మొలదారాలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. స్పెషల్ మమ్మీ కాశీ ట్రిప్ కి పోయినుండే. ఇక వీళ్ళ 3 గుర్తు పెట్టుకొని మంచిగా మొలదారాలు తెచ్చింది. పోయినప్పుడు ఎంజాయ్ చేయకుండా మా కోసం మేము ఉన్నామని గుర్తు పెట్టుకొని చాలా ఐటమ్స్ పంపించింది. ఇప్పుడు ముందు మీకు చూపిస్తా. ఇవేంటి చెప్పు. రొయ్యలు తీసుకురాని. అప్పుడు ఎప్పుడో నేను కొన్ని తెచ్చిన, రొయ్యలు కాదు వడియాలు. ఇవి సడన్ గా అడిగినాం కాబట్టి ఉన్న ఇంట్లో పంపించింది. లేకపోతే మమ్మీ మంచిగా టమాటా వడియాలు వెరైటీ చేస్తుంది. ఇప్పుడు వెరైటీ ఐటమ్. వెరైటీ అంటే వెరైటీ ఏం కాదు, బ్యాక్ డ్రాప్స్. గృహప్రవేశం అంటే ఆవు అలాంటివి ఉంటాయి కదా, అట్లా చూసుకొని నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన. ఫోటోలో చూస్తే నిజంగా ఇట్లాంటి ఐటమ్స్ ఫోటోలో చూస్తే ఒకలా ఉంటాయి, వచ్చినాక ఒకలా ఉంటాయి కదా. చూస్తుంటే మంచిగా ఇట్లా మెత్తగా అనిపించింది ఫోటోలో చూస్తే, కానీ ఇది గడ్డిలా ఉంది. 2 ఆవులు. నా దగ్గర ఇంకోటి బ్యాక్ డ్రాప్ ఉండే, ఇవి 2 ఆవులు తెప్పించిన. ఇవి రెండుకి కలిసి
1000 లోపే పడింది, 700 800 లోపే ఉన్నాయి. మీకు కావాలంటే నేను లింక్ పెడతా, మీరు తీసుకోవచ్చు. ఆవు 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 ఇట్లా పైన లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఆవు పెద్ద ఆవు, మళ్ళా కింద సేమ్ లోటస్. మంచి ఇది ఒక 2 పెడితే కథం గోడ మొత్తం నిండిపోతుంది కదా. అప్పటి నుంచి సామాన్లే చూపిస్తున్నాయి, ఇప్పుడు నా చీర చూపిస్తాను మీకు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి తీసుకున్న చీర ఇట్లా ఉంది, రెడ్ కలర్. నా దగ్గర ఎక్కువ లెహంగా అట్లా ఉన్నాయి, చీర ట్రై చేద్దామని చెప్పి ఇట్లా రెడ్ కలర్ తో తీసుకున్నా. కొంగు బ్లాక్ వచ్చింది. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఏదైనా చీర మీకు నచ్చితే తీసుకుంటారని చెప్పి చెప్తున్నా అంతే. మనకి ఇప్పుడే ప్రమోషన్ చేసేంత సీన్ లేదు. ఈ చీర, ఇట్లాంటి చీర ఇష్టపడతారు కదా అమ్మాయిలు, అంటే చీర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అట్లా అబ్బాయిలు అయినా సరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కో వైఫ్ కో చూసుకుంటారు కదా ఈ కలర్ లో అట్లా. సో ఈ లింక్ మీకు కావాలంటే పెడతా చూడండి. సరే మరి ఈ చీర చూద్దామా? మంచిగా చూసి నచ్చి తీసుకున్నా నేను. వెంకట్కి కూడా నచ్చింది. మమ్మీ దీనికి ఫాల్ వేసి పంపించింది. ఇది కిందకి వస్తుంది, భలే ఉంది కదా కాంబినేషన్. బ్లాక్, పింక్, ఎల్లో, ఇది మొత్తం రెడ్. ఒరే కోతి ఫెలో, చీర మొత్తం అట్లానే వచ్చింది. కొంగు 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 ఓన్లీ కొంచెం బ్లాక్ వచ్చింది, పింక్ కాంబినేషన్ లో ఇట్లా ఉంది చీర మొత్తం. ఎలా ఉంది చెప్పండి. బ్లౌజ్ కూడా చూపిస్తా, మమ్మీ కుట్టి పంపించింది. చీర మీద బ్లౌజ్ నాకు ఎవరు కుట్టినా నచ్చది, అందుకనే మా మమ్మీ కుట్టి పంపిస్తుంది. చూసిన కొంగుకి బ్లాక్ కలర్ వచ్చింది కదా, అట్లనే బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చింది. ఏ వెంకట్ బట్టలు, ఇది ఎంత బాగుంది కదా. దీని వెనకాల పడ్డ కష్టం ఏందో చెప్పాలా మీకు. మేము ఏ బట్టలు అయినా సరే నాకు నచ్చినాయి కానీ వెంకట్కి నచ్చినాయి కానీ ఇట్లా తీసుకోలేము. నాకు నచ్చినాయి మా చెల్లెలకి చూపించడం, వెంకట్ వాళ్ళ తమ్ముడు అక్కడ వాళ్ళ కాల్లో ఉండడం, ఇక్కడ మేము కాల్లో ఉండి సెలెక్ట్ చేసుకున్న బట్టలు ఇవి. ఒకవేళ వాళ్ళకి నచ్చలేవు అనుకో, అరే వేరే చూద్దాం రా, ఇది చూద్దాం రా, అది చూద్దాం రా అని చెప్పి రోజు ఒక 2 గంటలైనా స్పెండ్ చేయవచ్చు. మంచిగా వాళ్ళతో స్పెండ్ చేసినట్టు అనిపించింది. అండ్ అందరికి నచ్చిన బట్టలు తీసుకున్నాము. చూడండి బాగుంది కదా. మేము ఏ దాంట్లో అయినా సరే ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ చూసారు కదా, అన్ని ఐటమ్స్ వల్ల అంతే, అందరు సెలెక్షన్స్ తో తీసుకున్నాయి. నాకేదో నచ్చింది కదా అని తీసుకున్నాయి కావు. బాగుంది కదా. ఇది బ్లూ వచ్చింది కదా, ఇది లోపల ఇది ఆరెంజ్ కమ్ పింక్ షైనింగ్ లాగా అనిపిస్తుంది. దీనిపైన ఈ కోట్ వస్తుంది. వెంకట్ని అయితే రోజు రాత్రికి అబ్బా నీకు బట్టలు చూసినారా అని చెప్పి రోజు రాత్రికి 2 గంటలకి 3 గంటలకు లేపినా లేచి నాకు బట్టలు చూస్తూనే వెంకట్కి కూడా చూసుకుంటుండే. ఇంతకుముందు నా చీర చూసిరు కదా, ఇది మన వెంకట్ది కుడతా. ఈ చీర తీసుకొని అబ్బా ఎంత మందికి చీరలు, ఎన్ని వెబ్సైట్లలో ఏ చీర నచ్చుతుందా ఈ చీర నచ్చుతుందా అని ఎన్ని వెబ్సైట్లలో చూసినామో. వెంకట్ని అయితే ఎంత సాగుట్టిందంటే లేవబ్బా ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా అని చెప్పి లాస్ట్ కి మొత్తానికి అందరం అన్ని చూసుకొని ఒకరికి ఇది ఇప్పుడు మా చెల్లెలకి ఒక చీర నచ్చితే నాకు ఒకటి నచ్చది, ఇప్పుడు టిల్లుకి ఒకటి నచ్చితే వెంకట్కి ఒకటి నచ్చది, అట్లా మొత్తం చూసుకొని ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మందికి మెసేజ్ చేసి తీసుకున్న బట్టలు ఇవి. ఇప్పుడు ఒకవేళ దీనికి ఏమన్నా ఇట్లా పొక్కబడ్డా అప్పుడు అన్ని మెమరీస్ గుర్తుకొస్తాయి అట్లా. ఇప్పుడు స్పెషల్ డ్రెస్ మన ఆరోగ్య బట్టలు తీసుకుంటామా లేదా అని చెప్పి డౌట్ ఉండే, ఎందుకంటే అక్కడ నుంచి టిల్లు సెలెక్ట్ చేసి పంపిస్తాడు. అరే టిల్లు ఆరోగ్య ఈ డ్రెస్ బాగుంటది ఆ డ్రెస్ బాగుంటది అని చెప్పి, ఇక్కడ నుంచి పక్కనే ఉన్న రక్ష అరే ఈ డ్రెస్ బాగుంటది అని రక్షి పంపిస్తుంది. ఇక్కడ నుంచి నేను అరే అంటే నేను రెగ్యులర్ గా చూస్తున్నా కదా, వీడు ఆల్రెడీ ఈ డ్రెస్ వేసుకున్నాను, ఈ డ్రెస్ వద్దు ఇంకోటి చూద్దామని నేను పంపిస్తా. అరే కాదు ఉన్నా సరే ఇది కావాలని చెప్పి వెంకట్ పంపిస్తాడు. రే నలుగురము అసలు మస్తు ఫన్ ఉండే. ఒకరు ఈ డ్రెస్ ఒకరు ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని నేను లాస్ట్ కి కమెంట్ అయినా, అరే వీనికి బట్టలు లేవేం లేవి అని చెప్పి. తర్వాత అందరం మాట్లాడుకొని ఓకే మన దగ్గర మస్తు రామరాజ్ కాటన్ డ్రెస్లు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది అని చెప్పి లేని కలర్ లో ఏదైనా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. అదే ఇది ఫైనల్ మా పడ్డ కష్టానికి ఫైనల్ ప్రోడక్ట్. ఎలా ఉంది ఆరో, నచ్చిందా నీకు? ఇంటికాడ మన ఆరవ్ అంటే ఎంత ఇష్టం అంటే చిన్న చిన్న బిజినెస్ లో ఏదైనా చేసిరు అనుకో దాని మీద మన ఆరవ్ పేరు పెట్టుకుంటారు. మీకు చూపిస్తా అది ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు మళ్ళా మన బిగ్ బాస్ డ్రెస్ వచ్చింది. బిగ్ బాస్ అంటే ఈ బిగ్ బాస్ కాదు, మన వెంకట్ డ్రెస్. దీనికోసం కూడా టిల్లుది వెంకట్ సేమ్ సైజ్ 38 వస్తుంది. ఒక్కొక్కసారి అక్కడ టిల్లుకి 40 కూడా వస్తుంది. అంటే మనం వెంకట్ కి 40 అయితే ఇట్లా
ఈ చేతులు పెద్దగా అవుతాయి. అరే షాపింగ్ మాల్ అలా పోయి టిల్లు అయితే ఏ రాత్రి అంటే మనకి నైట్ అంటే వాళ్ళకి పగలు కదా, మంచిగా షాప్లలో పోయి వేసుకొని ఇక వద్దా బాగుందా ఇది బాగుందా అన్నకి సెట్ అవుతుందా అని పంపిస్తుండే ఫోటోలు. ఇక అట్లా పోయినసారి అట్లా పంపించుండే, ఈసారి షాపింగ్ మాల్ కాకుండా మొత్తం ఆన్లైన్ లోనే చూసుకున్నాము. ఇక టిల్లు అక్కడ నుంచి ఇది అన్నకు బాగుంటది అని టిల్లు పంపించడం, ఇక్కడ నుంచి నేను పంపించి ఇట్లా అయితే కాదు బట్టలు వేసుకునేటోళ్ళనే లేపుదామని చెప్పి 2 గంటలకు 3 గంటలకు లేపుతుంటే వెంకట్ని లేచి ఇది బాగుంటుంది నాకు అది బాగుంటది ఈ కలర్ ట్రై చేసినా కదా ఈ కలర్ తీసుకుంటా అని చెప్పి రెడ్ కలర్ది వెంకట్ దగ్గర రామరాజ్ కాటన్ షర్ట్ ఉండే, ఈసారి కుర్తా ట్రై చేద్దామని చెప్పి ఇగో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాడు. డ్రెస్ కూడా కొంచెం వెంకట్ నేను చెల్లెలు టిల్లు సెలెక్ట్ చేసిన డ్రెస్ మంచిగా లైట్ వెయిట్ ఉంది. ఇది ఎక్కువ ఇండియన్ ఫెస్టివల్స్ ఉగాది సంక్రాంతి దసరా బతుకమ్మ ఇట్లా అవుతాయి కదా, అట్లా ఇట్లా వేసుకోవచ్చు అని చెప్పి లైట్ వెయిట్ తీసుకున్నాం, హెవీ కాకుండా. ఏమనుకుంటున్నావు అయ్యో సౌండ్ సౌండ్ న్యూస్ చెప్పాలి ఏంటిది ఇది? ముందు మేము మిక్చర్ ఇలా సరిగా ఎక్కువ పైసలు ఉంటాయి కదా 2 కిలోలు తెప్పించుకుందామా అని ప్లాన్ చేసినాము. తర్వాత ఈడ కూడా మిక్చర్ ప్యాకెట్లు దొరుకుతాయి, ఈడ పైసలకి ఆడ పైసలకి కంపేర్ చేసినాము, రెండుకి సేమే అనిపించింది. ఇక మళ్ళా పార్సల్ అయిపోయానికి కిలో చార్జ్ కూడా పడుతుంది కదా ఎక్కువ అనిపించింది, అందుకని చెప్పి ఇక మొత్తమే క్యాన్సిల్ చేయకుండా ఒక చిన్న ప్యాకెట్ తెప్పించుకున్నాం. ఇగో ఎస్ఎస్ఆర్ రెడ్డి సంగారెడ్డిలో. ఇక ఇప్పుడు కొద్దిసేపు కాగానే ఓపెన్ చేస్తాడు మన వెంకట్, నేను కూడా తింటా అనుకోండి. ఇప్పుడు నా ఫేవరెట్ అట్టడా అంటే బిస్కెట్లు చూసిండు కదా, ఇవి కొన్నే తెప్పించిన అయిపోయాయి. నీకు లేదు అర్జున్ నీకు లేదు బాబా. ఆను వాన్ చెయ్యాలంట. ఒకసారి బూందీ చేసిన నేను మస్తు వచ్చినుండే, మళ్ళీ ఎప్పుడు ట్రై చేయాలి ఒకసారి చేయాలి. నీకా నాకా? ఇదేంటంటావు నాకు కూడా తెలియదు. ఇప్పుడు చెప్పమ్మా. కారం పొడి ప్యాకెట్లు అమ్మో ఇవి మాత్రం ఓపెన్ చేయ ఇప్పుడు. నో 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 సరే షేరింగ్ చేసుకుందామా? షేరింగ్ ఫస్ట్ ఇంట్లోకి పెట్టినాక తర్వాత వెరైటీలు తినాలమ్మా. ఫస్ట్ ఇంట్లోకి పెట్టినాక వెరైటీలు తినాలి, అదే మర్యాద. ఇట్లా 3 సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా ఆ దేవుడికి వేయడానికి, మళ్ళీ మన దగ్గర ఇంటి లగ్గం ఉంది కదా పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి మన దగ్గర చిన్న చిన్న ఫోటోలో పెడతాం క్యూట్గా ఉండాలని చెప్పి ఇట్లా క్యూట్ దండాలు బాగున్నాయి కదా, ఈ చిక్కు పడింది తర్వాత ఇస్తాం. ఇట్లా ఇవన్నీ నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టి తీసుకున్నా, బాగున్నాయి కదా. ఇది నాకు తెలియదు, ఇది మమ్మీ మన ఆరోగ్య అతనికి తీసుకొని ఉంటది, 2 ఉండొచ్చు కానీ ఒకటే కనిపించింది, ఇంకోటి ఒకసారి చూడాలి. ఇది కూడా మమ్మీ కాశీలా అలా 2 మన్మేళ్ళ కోసం తీసుకుంది. తగ్గనం చాలా వేసుకుంటావా ఇప్పుడు? ఏనా రాగిది చేతికి వేసుకుంటే మంచిది అంటారు కదా, అందుకే తీసుకున్నట్టుంది. అడుగుతున్నాడు ఆల్రెడీ. కావాలా కావాలా? చాలా నీకు నచ్చలేదు కదా నాకు తెలుసు. ఇవేంది? ఎంత మిరియాలు ఇష్టమైతే మాత్రం వాళ్ళ తమ్ముడు మిరియాల ప్యాకెట్లు వేసి ఇటు మొత్తం వెంకట్ కోసం చెప్పి అన్న తమ్ముళ్ళు అనుకున్నాం. ఇంతకుముందు బిర్యానీ స్పైసెస్ చూపించినా కదా, అలా ఆకు కూడా అలా వేసిరు, బిర్యానీ ఆకు. ఇది ప్రసాదం గిన్నె, చిన్న బుడ్డిది, దేవుడికి కొంచెమే పెడతాం కదా ప్రసాదం అందుకని చిన్న గిన్నె. ఇది కూడా స్పెషల్, మమ్మీ కాశీకి పోయింది కదా కాశీలో తీసుకుంది, నాకు చెల్లెకి పిన్నికి అందరికి మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకుంది. మా తీసి అస్సలు వాళ్ళ కూడా ఇట్లనే పెట్టుకుంటా, ఎందుకంటే మమ్మీ ఇష్టంతో పంపించింది కదా. దీని సంగతి లాస్ట్కి చూద్దాం. ఇది కుంకుమ పెట్టే స్వీట్లు అంట అబ్బా, ఏమో పేరైతే స్వీట్ అని రాసి ఉంది మరి.
ఓ సకినాలు మా దగ్గర ఊర్లో సాయి గౌడ్ తాత ఉన్నాడు. వాళ్ళ దగ్గర వాళ్ళ కొడుకు పెళ్ళి అయింది, భాస్కర్ అన్నది. వాళ్ళ దగ్గర మురుకులు అన్ని చేస్తుండే మన ఇంటికి పంపించారు. కరెక్ట్ గా అప్పుడే నాకు పార్సల్ ప్లాన్ ఉంది కదా, సకినాలు మా దగ్గర ఇంట్లో చేయారు. అమ్మ నాకు సకినాలు కావాలనగానే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరీ పంపించారు. నాకు స్పెషల్ స్వీట్లు భలే ఉన్నాయి. థ్యాంక్ యూ. నీకున్న 8 పనులు ఊసిపోతాయి అవి తింటే. మన వెంకట చెప్పులు వేసుకొని చూడు. ఇవి కోసం కూడా షాప్ కి పోకుండా ఆన్లైన్ లో మస్తు చెప్పులు చూసినాము. చూసి ఏదో వెబ్సైట్ లో చెప్పులు ఆర్డర్ పెట్టినాం. ఇంటికి వచ్చినాక మా చెల్లెలు కామెంట్ చేస్తుంది రోజు, గుడ్లు అమ్ముకునేటోళ్ళు ఇక్కడ ఉన్నాయని మా చెల్లెలు మస్తు కామెంట్ చేసింది. అప్పట్లో షాప్ కి పోయి 2-3 షాపులు తిరిగి చూసిరు. ఏం తీసుకున్నా కూడా నాకు తెలియదు. చెప్పులు తీసుకుంటాను తెలుసు కానీ ఏం తీసుకున్నా తెలియదు. ఎట్లాగో వీడికి వచ్చినాక చూస్తా అని ఇప్పుడు చూస్తున్నా. ఇవైతే బాగానే ఉన్నాయి. అవి నిజంగానే ఇట్లా చూస్తుంటేనే ఇంత దొడ్డుగా ఉన్నాయి. ఏమైనా మన కళ్ళ ముందు చూసి తీసుకున్న దానికి మస్తు ఫీల్ ఉంటది కదా. తీసుకో, ఇది వేసుకొని చూడ ఒకసారి. బాగున్నాయా? ఏం మసాలాలో తెలియదు, ఇవి ఏం పంపించినో నాకు తెలియదు. మళ్ళీ ఫోన్ చేసి అడగాలి. స్మెల్ అయితే భలే ఉంది. నువ్వు గుర్తుపడతావా కూడా ఒకసారి? ఏదో మసాలా ఉంది, పొడులు. బాగుంది. వేడి వేడి అన్నంలా కథం మురుకుల్లా ఉన్నాయి. ఈ అప్పాలు, బుడ్డి బుడ్డి అప్పాలు. అవునా? సేమ్ తిరు. మనకి ఇష్టం కదా వాడు తింటుంటే మంచిగా వాళ్ళే దగ్గరుండి చేసి తినిపించిన ఫీలింగ్ ఉంటది. ఇది మమ్మీ వెంకట్ ఏం కావాలంటే అప్పాలు పంపియవా అని అడిగిండు. అందుకని వెంకట్ కోసం స్పెషల్ గా చేసి పంపించిన అప్పాలు. వాడు తింటుంటే చూడండి బుడ్డి బుడ్డిగా మంచిగా వాడి కోసమే చేసి పంపించినట్టుంది. ఏమైందా తింటలేవు? బాగుందా? బుడ్డి అప్పాలు. వెంకట్ పాలకోల చూసారు కదా, ఎప్పుడు పాలకోల పావుకోల ఏమంటారా చెప్పులు. ఇప్పుడు నాయి లక్కీ ఫెల్ అంటే ఎట్లుంటది అంటే ఇలా చెప్పులు చూడంగానే దొరుకుతాయి కదా. వెంకట్ చూసిండు, కథ ఒకటే సెలక్షన్ అయిపోయింది కదా. కొంచెం లూజ్ అనిపిస్తుంది కానీ బాగున్నాయి కదా డిజైన్ కొంచెం. ఇగో నేను మొన్న పార్సల్ వేయించుకుంది ఎప్పుడంటే, ఇది డిసెంబర్, మొన్న జూన్ లో వేయించుకున్న పార్సల్. అప్పుడు ఈ అద్దాలు పార్సల్ అలవ్ చేయలేరు, ఇప్పుడు అలవ్ చేసారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది, చూసుకొని ఏమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. అరే మ్యాగీ చూపియాలా? కనిపించగానే టిల్లు వద్దు నీకు ఇది కావాలనగానే కావాలన్నా సోన్ పాపడు ఇది చూపించిండు. సోన్ పాపడు అయితే ఇలా దొరుకుతుంది. ఈ దూద్ పేడ కావాలని చెప్పిన పంపించిండు. దిస్ ఇస్ పేడ, దూద్ పేడ. నీకు దూద్ పేడ ఎంత మందికి తెలుసు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కొంచెం తిని ఫస్ట్. మంచిగా కోవా తింటున్న ఫీలింగ్. ఈ వదలడు. నీకు ఇయ్యలేదు. నాకు తెలుసా నువ్వు ఇది కావాలంటే. మరి ఏ నీకు నచ్చాయి అబ్బాయి? కోవా తింటున్న ఫీల్ ఉంది కదా. వీళ్ళు నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఒకవేళ గుర్తు చేయకపోయినా ఇవే పంపి. ఇంటి దగ్గర చాయ్లా స్పెషల్ గా బిస్కెట్లు వేసుకొని తింటుంటేనే మా చెల్లెలు చూసి నీకు ఇవి ఇష్టం కదా పంపిస్తా అని చెప్పి సెలెక్ట్ చేసేది. వద్దంటానా? బుడ్డి బిస్కెట్లు ఇవైతే మంచిగా చాయ్లో వేసుకొని స్పూన్ ఇట్లా పెట్టుకొని తింటుంటే నేను రోజు. ఇంతకు గులాబ్ జామ్ ప్యాకెట్ చూసాం కదా. ఇంకోటి ఇప్పుడు అర్థమైంది, 2 ఎందుకున్నాయో. buy 1 get 1 ఫ్రీ. అది కొంటే ఇది ఫ్రీ. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ వీడ కూడా దొరుకుతాయి. ఇలా ఒక లైన్ ఉంది కదా మన దగ్గర, 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్, ఇక్కడ 75 cents. ఎట్లా పార్సల్ వస్తుంది కదా అని చెప్పి ఇది ఒక్కటి ఇట్లా వేయమని చెప్పి వేసేసింది. మీరు ఇప్పుడు గమనించిరా మన పార్సల్ లా అన్ని ఎక్కువ లేకుండా
స్వీట్లు చిన్న డబ్బాలు, ఒక్కొక్క స్వీట్ కొంచెం కొంచెం ఏంటంటే కొన్ని ఉంటే మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం కదా, అట్లా అందుకని కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువ లేవు చూసిరా. ఇది ఏదో డ్రెస్ పాయింట్ వెంకట్ అనుకుంటా, నాకు తెలిసి ఈ డ్రెస్ మీద అనుకుంటా. మరి నా బట్టలు చూసిరు, వెంకట్ బట్టలు చూసిరు, మన ఆరో బట్టలు చూసి చిన్నోని బట్టలు. నాకు తెలిసి ఇది అనిపిస్తుంది చిన్నోని బట్టలే అనుకుంటున్నా, గుర్తుకులేదు ఎందుకంటే షాపింగ్ మరి అన్ని గణం బట్టలు చూసినాం కదా, ఎవరి అని గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఇది ఎవరిదబ్బా, ఆరోదా తర్వాదా? ఆరవది ఇది, ఇది కూడా ఆరవదే. ఇంతకుముందు పింక్ చూసిరు కదా, డీజే టిల్లుకి చిన్న చెంకిలు ఉంటాయి కదా, మరి డీజే టిల్లు లాంటిదే ఎందుకు అని చెప్పి కొత్త వెరైటీ డ్రెస్, అద్దాల డ్రెస్. ఇది కూడా మస్తు చూసినాము, చూసి నైట్ లో వేసుకుంటే నైట్ పార్టీస్ లకి బాగుంటది అని చెప్పి ఇట్లా సెలెక్ట్ చేసినాం అందరం కలిసి. పట్టుకొని చూడారు ఇడికి ఏ బాగుంది కదా. డెకరేషన్ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు దాకా, ఆవులు, ఇది ముగ్గు. ఇది కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టినా నేను, ఇది చూపిస్తా. ఇగో ఇట్లా పైన బార్డర్ కి డిజైన్ వచ్చింది, ఇక్కడ డిజైన్ వచ్చింది, పెద్ద డిజైన్. ఇది మంచి టేబుల్ పైన వేయడానికి లేకపోతే బ్యాక్ డ్రాప్ కి వస్తుంది అన్నట్టు ఆర్డర్ పెట్టిన, గ్రీన్ కలర్ ది. వీడానికి ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. నా దగ్గర అన్ని డెకరేషన్ ఐటమ్స్ వస్తున్నాయి కదా. అమ్మా సోది చెప్తారమ్మా. ఇది కూడా మమ్మీ కాశీకి పోయింది కదా, అక్కడ తీసుకుంది. మన అతనికి ఆడుకోవడానికి వస్తుంది కానీ ఈ డబర్కం తీసుకుంది. ఇది తీసుకున్నప్పుడు మన చిన్నోడు చిన్నగా ఉంటే పంపించేసరికి కొంచెం పెద్దగా అయ్యిండు. ఇది కావాలన్నా ఇట్లా ఇట్లాను వానికి బాగుంది. అతో వాడికి అంటే ఒకసారి ఏం చేస్తాడు దమ్మి, అది ఊగది వీడియో ఊగుతాడు. అది పట్టుకుంటూ ఊసిపోతుంది. ఇంకో హ్యాంగింగ్స్ 3 వచ్చినాయి. ఇది కూడా డెకరేషన్ ఐటమ్ వచ్చిందా. ఎగ్జైట్మెంట్ చూసినా కంకణము ఐ గాట్ హియర్, వాడిది చిన్నోడిది. చిన్నోడికి ఏదమ్మా అబ్బా దా దా అబ్బా దా. వానికి పెట్టినప్పుడు ఎగ్జైట్మెంట్ లేదు కానీ చిన్నోడిని చూసినాక వానికి ఎగ్జైట్మెంట్ వచ్చింది. చెయ్యి చెయ్యిరా. అప్పుడప్పుడు నా గాజులు చూసి నేను వేసుకుంటే చూసి ట్రై చేస్తాడు. ఇట్లా థ్యాంక్ యూ అమ్మమ్మ అను. థ్యాంక్ యూ అమ్మమ్మ. బాగుందా ఇవేందో ఉన్నాయి ఇంట్లో ప్యాకింగ్. ఇవేందో వావ్, ఎలిఫెంట్ క్యాండిల్ హోల్డర్స్ బాగున్నాయి కదా, క్యూట్ గా. ఇవి కొనుక్కున్నట్టు నాకు గుర్తుకులేదు, చెల్లెలు తీసుకొని పంపించినట్టుంది. ఈడొకడు బప్ప బప్ప. మేము స్టార్టింగ్ లో బప్ప బొప్ప అంటే బాటిల్ ఏమో అని నీళ్ళిస్తుంటుంది, తర్వాత వాడు ఏదైనా సరే బొప్ప బొప్ప అని అడుగుతున్నాడు. ఈ గాజులు అందరు చీర కొనుక్కున్నాక గాజులు కొంటారు కదా, నేను గాజులు కొనుక్కున్నాక గాజులు చీర కొనుక్కున్నాను. ఈడొకడు ఫుడ్ వేస్ట్ చేయదు. బై బై. ఇది మాత్రం సుపియా, ఇంత పెద్దదేందబ్బా. చూసారా సార్ డబుల్ యాక్షన్. అబ్బా ఇదైతే ఓపెన్ చేయకముందే చెప్తా. ఏంటిది చెప్పబ్బా? చింతపండు చెంజకు. ఆరో గిఫ్ట్ రా నీకు. ఆరో ఎంజాయ్. ఆరో వేరు చెడ్డీలు నీ గిఫ్ట్ అబ్బా. రెడీయా? మనకి బీచ్ కోవడం ఇంట్రెస్ట్ కదా, చాయ్ తీసుకోపోతే చల్లగా అవుతుంది కదా, అందుకనే థర్మాస్ 2 కప్పులు, నీకొకటి నాకొకటి. అండ్ ఇది కూడా కప్లాగా యూజ్ చేసుకోవచ్చు, 3 కప్పులు.
తీసుకోవడం కాదు పొద్దుగా చాయ్ పెట్టాను లోసి పెట్టినాను ఎప్పుడు పడితే పోతుంది చీర ఇది ఇన్స్టాగ్రామ్ లో కొనుక్కున్న చీర, ఏముండదు ప్లేన్ ఇట్లా డిజైన్, అందరి మీదకి బ్లౌజ్. ఇది కూడా మమ్మీ గుట్టి పంపించింది. అవన్నీ ఆవాలమయం. అందరు పువ్వుల్లో పెట్టి గిఫ్ట్లు పంపిస్తారు కదా, మనోళ్ళు ఆవాల గిఫ్ట్లు పంపించారు. పంచారవ్, ఇది కూడా ఆరవకి. ఇంకో చీర ఇచ్చిన మీది బ్లౌజ్. ఇది స్పెషల్ 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 చీర, ఆవాల చీర. అరే భలే లైట్ వెయిట్ ఉంది చీర. పూజ కోసం స్పెషల్ చీర నా కోసం. ఈ చీర స్టోరీ చెప్తా. ఇన్స్టాగ్రామ్ లా ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ షాపింగ్ అయిపోయింది కదా అని నేను వెంకట్ మస్తు చీరలు చూసాము. నేను చూసుకుంటే వెంకట్కి షేర్ చేసి అబ్బాయి ఈ చీర బాగుంటుందా ఆ చీర బాగుంటుందా అని ఒక 1 వీక్ మొత్తం చూసినాక ఒక చీర నచ్చి డిసైడ్ అయినాం. ఇక టిల్లుకి పంపించిన, టిల్లు ఇది ఆర్డర్ పెట్టు, నాకు ఇది ఆర్డర్ పెట్టని పంపించినాము. సరే పంపిస్తామని చెప్పారు, అవైలబుల్ ఉందన్నారు కదా అని మంచి ఆశలు పెట్టుకున్నా. తర్వాత అది ఒక నెల రోజుల తర్వాత అవైలబుల్ లేదని చెప్పారు. ఇంకేం చేస్తాం, అట్లాంటి చీర మళ్ళా దొరుకుతుందేమో అని మస్తు చూసినా. ఇంకొకరు ఏది చూసినా 7 days 10 days పడుతుంది పంపించడానికి అన్నారు. ఇక చీర ఎంత నచ్చిందంటే, నచ్చిన చీర మీద ఆశలు పెట్టుకొని అది రాకపోతే మస్తు బాధ అవుతుంది కదా. ఇక దాని మీద ఆశలు పెట్టుకోకుండా షాపింగ్ కి పంపించిన. 2-3 షాపులు తిరిగి చీరలు పూజకి గ్రీన్ రెడ్ ఎల్లో అయితే మంచిగా ఉంటాయి అంటారు కదా. లక్కీగా నాకు ఈ ఎల్లో పింక్ కలర్ గా అనిపించింది. వెంకట్కి, చెల్లికి, టిల్లుకి, మమ్మీకి అందరికి నచ్చి పంపించారు. మంచిగా లైట్ వెయిట్ ఉంది చీర. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే బ్లౌజ్ కూడా ఒక 4 రోజులల్లా కుట్టి పంపించారు. సంగారెడ్డిలో కుట్టించిన ఒక 4 అంటే 4 రోజులలో లక్కీగా. వేరే ఏ షాప్ లో అడిగినా మనకి 2 వారాలు 3 వారాలు అంటారు కదా. వర్క్ కి సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, ఒక 3-4 రోజుల్లో కుట్టిస్తా అన్నారు. మంచిగా సింపుల్ డిజైన్ చూసుకున్నా భలే ఉంది కదా. మంచిగా ఒక 4 రోజులలో కుట్టి పంపించారు. మీకు అడ్రస్ కావాలంటే చెప్తా, మీరు కూడా ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ కుట్టించుకోవచ్చు సంగారెడ్డిలో, ఒకవేళ మీకు ఆ లొకేషన్ లో అవైలబుల్ ఉంటే. సంగారెడ్డి మన అడ్డనే ఏదంటే అది అవుతుంది. ఇప్పుడు చెల్లకు కూడా కుట్టిస్తున్నాం, మంచిగా 4 రోజులు ఇస్తారంట. బాగుంది కదా డిజైన్, నచ్చింది. నాకు పింక్ కలర్ అంటే ఇష్టం, నా కోసం పింక్ వచ్చింది. స్టార్టింగ్ లో బ్యాంగిల్స్ చూపించిన కదా, అది ఈ చీర కోసమే. దాని మీద బ్లౌజ్ వచ్చింది కదా, అది కూడా పంపించారు. ఈ బ్లౌజ్ వచ్చింది దీని మీద, కానీ వర్క్ వేరే దానిపైన అయిపోయి అయిపోయారు. ఇంకొక పూడ వచ్చింది, 4 వచ్చినాయి ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు ఇంకో స్పెషల్ డ్రెస్. ఇది చెల్లెలు డ్రెస్సులు కుట్టించుకుంటా అని చెప్పి బట్ట తెచ్చుకుంది. నాకు కూడా డ్రెస్సులు కావాలి అన్నందుకు 2 బట్టలు తీసుకొని అది ఒక డ్రెస్ కుట్టించుకుంది, నాకు ఒక డ్రెస్ కుట్టించి పంపించింది. కొంచెం డ్రెస్ టెంపుల్కి వేసుకోవడానికి, ఎక్కడన్నా చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి వస్తుంది అంటే కుట్టించి పంపించింది. లాస్ట్ ప్యాకేజ్ చూస్తారా, చూపియబ్బా, ఆవాలలో పెట్టి పంపించ, మొత్తం ఆవాలే. ఇప్పుడు మా ప్యాకేజ్ చూసారు కదా, ఇది 27 kgs ప్యాకేజ్. ఇంట్లో ఏమేలా వేయలేరో కూడా చెప్తా. మన కరివేపాకు ఉంటది కదా, కరివేపాకు పొడి వేసి పంపించినా అలా చేయలేరు. మన తెలంగాణ స్పెషల్ చెన్యకూర ఉంటది కదా, ఆ చెన్యకూర కూడా అలా చేయలేరు. ఇంకా పూజ కదా అని చెప్పి అగరబత్తులు నేను పార్సల్ వేయించే 2 వారాల ముందు ఫ్రెండ్ వాళ్ళు వేయించారు. వద్దారు ఫ్రెండ్ వాళ్ళు వేయించారు, వాళ్ళకి అగరబత్తులు అలవ్ చేసిరు, మనకి అలవ్ చేయలేరు. మళ్ళీ దూర్ స్టిక్స్ ఉంటాయి కదా మంచి స్మెల్ వచ్చేవి, అవి కూడా అలవ్ చేయలేరు. కస్తూరి మేతి ఉంటది కదా ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ కొన్నా అది కూడా అలవ్ చేయలేరు. అట్లా కొన్ని ఐటమ్స్ అలవ్ చేయరు, చూసి తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ కూడా తీసుకురానియరు. లాస్ట్ టైం ఈ అద్దాలు కూడా అలవ్ చేయలేరు, ఈసారి అలవ్ చేసిరు. అట్లా కొన్ని ఐటమ్స్ అలవ్ చేయరు. అది గూగుల్లో కొట్టినా అగరబత్తులు పంపిస్తారా లేదా అని చూసిన, అగరబత్తులు పంపిస్తారని చెప్పారు, కానీ ఇక్కడ అలవ్ చేయలేరు. అట్లా చూసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్స్ పెడతారు కదా, కొత్త రూల్స్, అట్లా చూసి తీసుకోవాలి. ఈసారి మాత్రం నాకు క్యాన్సిల్ చేసినాయి. కరివేపాకు పొడి, కస్తూరి మేతి, చెన్యకూర ఆకు, అగరబత్తిల ప్యాకెట్ అండ్ దూర్ స్టిక్స్ చూసి కొనుక్కోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము తెలుసుకొని చెప్తాం. మీకైతే మన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఉసిరికాయ తొక్కులోది మొత్తం ఒకే ప్యాకెట్ లో పడతలేవని చెప్పి ఇందులో 27 kgs వేసిరు పార్సల్. ఇంకో డబ్బాలో 13 kgs వేసిరు. మనకు కావాల్సిన తొక్కులన్నీ ఆ డబ్బాలే ఉన్నాయి. ఆ ప్యాకేజ్ ఎందుకో డ్యామేజ్ అని చూపిస్తుంది, కాల్ చేసి కనుక్కుంటాము. అది వచ్చినాక ఆ డబ్బాలో ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయో కూడా చూపిస్తా.
అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.